డియర్ పేరెంట్స్, ఈరోజు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లో కొన్ని లెక్కలు చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ 6th క్లాస్కి ఉంటుంది, 7th క్లాస్కి ఉంటుంది, 8th క్లాస్కి కూడా ఉంటుంది. 9th వచ్చేవాడికి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని వస్తాయి. వేరియబుల్ అంటే ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ ఉన్నటువంటి వాటిని వేరియబుల్ అంటారు. ఉత్తి అంకిని కాన్స్టెంట్ అంటారు. వేరియబుల్ కాన్స్టెంట్. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్, ఒక చలరాశితో కూడినటువంటి సమీకరణాలు. ఇందులో ఎక్స్ విలువ ఎలా కడతామన్నది లెక్క అన్నమాట. జాగ్రత్తగా చూడండి. కొన్ని లెక్కలు చెప్పిన తర్వాత మీకు కొన్ని హోంవర్క్ ఇస్తాను, జాగ్రత్త చేయండి. ఓకే, ఫస్ట్ లెక్క ఎక్స్ ప్లస్ 2 = 7. ఎక్స్ అనేటటువంటి నెంబర్కి 2 కలిపితే 7 అయింది. ఎక్స్ వాల్యూ ఎంత? దట్ ఎంప్లాయిస్ ఎక్స్ =7కి 7 అయ్యండి, +2 దాటి అటువైపు వెళ్తే మైనస్లో అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ 7లోంచి 2 తీసేస్తే 5, అంటే ఎక్స్ వాల్యూ 5. రైట్ ఒక చూసుకోండి, 5 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. 5 + 2 = 7. ఓకే, రెండో లెక్క చూడండి. ఎక్స్ - 3 = 5. ఎక్స్ అనేటటువంటి నెంబర్లోంచి 3 తీసేస్తే 5 వచ్చింది. ఎక్స్ నెంబర్ ఎంత? దానికోసం ఏం చేస్తాం? ఈ -3ని అటువైపుకి పంపించేస్తాం. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ = 5, -3ని అటువైపు పంపించేస్తే +3. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ = 5 + 3 8. ఎక్స్ వాల్యూ 8. 8 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 8 - 3 5. ఓకే, మూడో లెక్క చూడండి. 5x = 30. 5x = 30 అంటే అర్థం ఏంటంటే 5 × x = 30. 5 × x = 30. 5ని ఎక్స్ అనే నెంబర్తో గుణించాడు, గుణిస్తే 30 వచ్చింది. 5ని ఎంత పెట్టి గుణిస్తే 30 వచ్చింది అన్నది కనిపెట్టాలి. ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి. 5 × x = 30. దట్ ఎంప్లాయిస్ x = 30కి 30, 5 అటే పంపించాడు. ఇక్కడ గుణిస్తుంది, ఇక్కడికి వస్తే భాగిస్తుంది. దట్ ఎంప్లాయిస్ x = 5 టేబుల్ 30లో 6 టైమ్స్. ఈ 6 తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చూడండి.